హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ట్యాంక్ బండ్కు వరద నీరు భారీగా చేరుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ప్రతి చోట నుంచి వచ్చేటువంటి వర్షపు నీరంతా కూడా ట్యాంక్ బండ్లో చేరుతున్నటువంటి దృష్ట్యా అక్కడ నీటి మట్టం కూడా అమాంతం పెరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మరొక 3 రోజుల పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసే ఈ వర్షాలకు ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కుండపోత వర్షాలకు కూడా ఏదైతే వాగులు అలాగే పొంగుతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. కాగా ఏదైతే ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయన్నారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అలాగే ఈ జిల్లాలకైతే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలోని వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి కూడా ఆదేశించారు. అసరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి పలు గ్రామాలు నీటిమట్టు కాగా వరద పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని నాలాలు అలాగే ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్లు కూడా ముఖ్యంగా అప్రమత్తం చేసే అధికారులు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు పరీక్షించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క రోడ్డుపై నీళ్లు నిలవకుండా వెంటనే ఆ నీళ్లు తొలగించే ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని ముఖ్యంగా ఎప్పటికప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నాలాలు ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో వెంటనే క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క హెచ్చరికల బోర్డులు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికీ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఏదైతే వ్యాధులు వ్యాపించే క్రమంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే వైద్య అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం శాంతికుమారి ఆదేశించారు. అలాగే మరొక పక్క ఏదైతే బస్తీల్లోని ముఖ్యంగా నాలాలు ఎక్కడైతే ఓపెన్ అవన్నీ క్లోజ్ చేయాలంటూ చెప్పారు. ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నట్టయితే వర్షాకాలంలోనే చాలామంది నాలాల్లో పడి చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అమలపాల్ కాటి కూడా ఏదైతే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ముఖ్యంగా అధికారులు కావచ్చు లేదంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కావచ్చు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అలాగే ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే కనుక ఇమీడియట్గా కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మరో 4 రోజుల పాటు ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఏదైతే అధికారులు అయితే సూచిస్తున్నారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.